ఈరోజు అనగా ఆగస్ట్ 24 ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు రాజగురు పుట్టినరోజు. రాజగురు పూర్తి పేరు శివరాం హరిరాజగురు. రాజగురు ఆగస్ట్ 24, 1908 రోజున మహారాష్ట్రలోని పూణే సమీపంలో ఖేడ్ గ్రామంలో జన్మించారు. ఖేడ్ గ్రామం ప్రస్తుత పేరు రాజగురు నగర్. రాజగురు తండ్రి పేరు హరినారాయణ రాజగురు, తల్లి పేరు పార్వతీబాయి. భారత స్వాతంత్ర సంగ్రామంలో కొందరు వీరులు తమ జీవితాలను దేశం కోసం అర్పించారు. అలాంటి అమరవీరులలో ఒకరు శివరాం హరిరాజగురు. భగత్ సింగ్, సుఖదేవులతో కలిసి దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయులలో రాజగురు ముఖ్యులు. బ్రిటిష్ పాలనలో భారతీయులు ఎదుర్కొంటున్న అన్యాయాన్ని చూసి దేశానికి స్వాతంత్రం రావాలనే సంకల్పం ఆయనలో ఏర్పడింది. చిన్న వయసులోనే దేశభక్తితో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ HSRAలో చేరారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్లతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. 1928లో బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ను భారతదేశానికి పంపింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. సైమన్ కమిషన్ అనగా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలను సమీక్షించడానికి నియమించిన కమిషన్. లాహోర్లో జరిగిన సైమన్ కమిషన్ నిరసనకు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు లాలా లజపత్ రాయ్ నాయకత్వం వహించారు. ఆ నిరసనపై బ్రిటిష్ పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తీవ్రంగా గాయపడిన లాలా లజపత్ రాయ్ కొంతకాలానికి మరణించారు. ఈ సంఘటన యువ విప్లవకారులను తీవ్రంగా కలిసివేసింది. లాలా లజపత్ రాయ్ మరణానికి కారణమైన పోలీస్ అధికారి జేమ్స్ ఏ స్కాట్పై ప్రతీకారం తీర్చుకోవాలని విప్లవకారులు నిర్ణయించుకున్నారు. అయితే జరిగిన సంఘటనలో జాన్ సాండర్స్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను ప్రధాన నిందితులుగా గుర్తించారు. బ్రిటిష్ ప్రభుత్వం వారిపై కేసు నడిపి మరణశిక్ష విధించింది. మార్చి 23, 1931 రోజున లాహోర్ జైల్లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను ఉరితీశారు. అప్పుడు రాజ్గురు వయసు కేవలం 22 సంవత్సరాలు. తమ ప్రాణాల గురించి ఆలోచించకుండా దేశ స్వాతంత్ర్యం కోసం యువ వయసులోనే ప్రాణత్యాగం చేసిన ఈ ముగ్గురు వీరులు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. రాజ్గురు మనకు చెప్పే సందేశం ఏమిటంటే, దేశం కోసం జీవించడం గొప్పది, అవసరమైతే దేశం కోసం ప్రాణత్యాగం చేయడం మరింత గొప్పది. ఈ అమరవీరుని త్యాగాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అమరవీరుడు రాజగురుకి శతకోటి వందనాలు. జై హింద్, వందే మాతరం.